అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆణిముత్యం తెలుగు సినిమా స్వర్ణయుగం రోజుల్లో విడుదలైనటువంటి చక్కటి కుటుంబ కథా చిత్రం, అలాగే మంచి క్లాసికల్ చిత్రం. ఆ రోజు విజయ విహారం చేసినటువంటి సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ సినిమా ఏమిటంటే తోడికోడళ్ళు అనే సినిమా. ఇది పల్లెల్లో జరిగిన సినిమా, అలాగే కొంత పట్టణాల్లోకి ఎగబాకింది. పట్టణాలు పల్లెలు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి, ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి అనే దాని మీద ఇది నడుస్తుంది. అలాగే ముగ్గురు తోటికోడళ్ళ మధ్య ఈ సినిమా నడుస్తుంది. ఈ తోడికోడళ్ళు అనే సినిమా అలనాటి ఆణిముత్యాల్లో ముఖ్యంగా చెప్పుకోదలింది. ఈ సినిమా పేరు అసలు ఆణిముత్యం అనే అనాలి. ఇది 1957 జనవరి 11న విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి సినిమా ఇది. ఈ సినిమా వయసు ఇప్పటికీ 68 సంవత్సరాలు అన్నమాట. 68 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి చెప్పుకుంటున్నామంటే ఈ సినిమా యొక్క గొప్పతనం ఏమిటో మీరు వీడియోలో చూడండి. దశాబ్దాలను అంటే 1950, 60, 70 వరకు తెలుగు సినిమా స్వర్ణయుగంగా అనుకోవచ్చు. కుటుంబ గాథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించినటువంటి రెండవ చిత్రం. మొదటి చిత్రం దొంగరాముడు, రెండవ చిత్రం తోడికోడళ్ళు. ఈ సినిమాకి 1957లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి యోగ్యతా పత్రాన్ని అందుకుంది. అంతకు మించి ప్రేక్షకులు అద్భుతమైనటువంటి యోగ్యతా పత్రాన్ని అందించారు. ఇక్కడ మనం ముఖ్య విషయం చెప్పుకోవాలి. పల్లెలు పట్టణాలు ఉండేటటువంటి వ్యత్యాసం గురించి ఈ సినిమా ఎక్కువగా మనకు తెలియజేస్తుంది. ఇది అంటే ఆ బంధాలు, అనుబంధాలు, తోడికోడళ్ళ మధ్య సఖ్యత, అసూయ, అపార్థాలు అలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి తోడికోడళ్ళు లాంటి సినిమా మళ్ళీ రావాలి. తోడికోడళ్ళు అంటే ఒక ఇంటి కోడళ్ళు. ఈ సినిమాలో ముగ్గురు తోడికోడళ్ళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చాలా పల్లె వాతావరణంలో ఈ తోడికోడళ్ళు ఉంటారు. పల్లె వాతావరణంలో ఒక పల్లెటూరులో ఉంటారు. అయితే ముగ్గురు తోటికోడళ్ళు అనుకున్నాం కదా, ముగ్గురు భర్తల గురించి చెప్పాలంటే మొదట ఆయన పెద్ద ఆయన ఎస్వి రంగారావు గారు, అలాగే రెండో ఆయన అంటే నిజానికి హీరో అయినట్టే ముందు చెప్పాలి కానీ రెండో ఆయన రేలంగి, మూడో ఆయన అక్కినే నాగేశ్వరరావు గారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన వల్ల ఆయన పెద్దన్నయ్య అంటే ఎస్వి రంగారావు గారి దగ్గరే పెరుగుతాడు. ఎస్వి రంగారావు గారికి పట్నంలో మంచి ప్రాక్టీస్ ఉన్న లాయర్గా పేరుంది. బాగా సంపాదించాడు. పట్నంలో ఒక మేడ, ఒక రైస్ మిల్లు, పల్లెటూరులో చాలా పొలాలు అవి ఉన్నాయి. ఈ తోడుకోడళ్ళు ఈ ఇంట్లో ఎంతో సఖ్యతగా ఉంటూ సూర్యకాంతం గారు ఎంటర్ అయిన తర్వాత ఆ సఖ్యత అంతా పోయి అల్లకల్లోలం అయిపోతుంది ఆ కుటుంబం. ఇక ఆయన అంటే ఎస్వి రంగారావు గారు లాయరే కానీ ఆయన అసలు కోర్టు విషయాలు తప్ప ఇంటి విషయాలు అస్సలు పట్టించుకోడు ఆయన. అంచేత ఇంట్లో విషయాలన్నీ అక్కినే నాగేశ్వరరావు గారు మిస్సెస్ అంటే ఆయన తమ్ముడు భార్య ఆయన అంటే చిన్న ఆవిడైన పెత్తనం మాత్రం ఆవిడకి ఇచ్చేశారు. ఆవిడే సావిత్రి అందరినీ ఎలా చూడాలి ఏమిటి అనేది అందరికీ చక్కగా ఆమె అందరినీ
సముదాయిస్తూ చక్కగా చేస్తుంది. అలాగే ఇందులో రెండో తమ్ముడు రేలంగి, అతనికి ప్యాకెట్ ఆడే అలవాటు ఉంది. అనేక ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు, అసూయ ద్వేషాలు చాలా విషయాల్లో అంటే తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఈ తోడుకోడళ్ళు. ఈ తోడుకోడళ్ళ సినిమా మంచి క్లాసికల్ సినిమా. ఇది ఎస్వి రంగారావు గారు అయిన పెద్దన్న గారు అయిన తర్వాత ఆయన తమ్ముడు అంటే ఆయనకి రెండో తమ్ముడు అంటే అసలు తమ్ముడు అంటే ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ తల్లికి. రెండో ఆయన రేలంగి, మొదట ఆయన ఎస్వి రంగారావు గారు. మూడో తమ్ముడు ఆయన ఏంటంటే వాళ్ళ పెద్దనాన్నగారు అంటే వాళ్ళ అన్నగారు కొడుకు ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటే ఆయనే నాగేశ్వరరావు గారు చాలా యోగ్యుడు, మంచివాడు. అన్నిటిలో కూడా మంచి సలహాలు ఇస్తూ చాలా అభ్యుదయ భావాలు కలవాడు ఆయన నాగేశ్వరరావు గారు. అలాగే ఆయన ఎప్పుడు కూడా అన్నగారి మాట జవదాటకుండా అన్నగారు చెప్పు చేతుల్లో నడుస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు ఆయన. అలాగే ఆయన భార్య అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. ఆయనే ఎస్వి రంగారావు గారే ఆమెను చూసి పెళ్లి చేసుకోమంటే ఆయన చేసుకుంటాడు. అంటే ఇక్కడ ఒక విషయం, ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా ఉండేయంటే పెళ్లి సంబంధాలు పెద్దవాళ్ళు వెళ్ళి ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయికి కానీ అలాగా ఏదైనా సంబంధం చూసి వస్తే ఆ అమ్మాయిని చూసి మేము నువ్వు చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకునేవారు. అమ్మాయిని కూడా పెళ్లి కొడుకు వెళ్ళి చూసేవాడు కాదు. అంత గౌరవ సాంప్రదాయాలు అక్కడ ఉండి. అలాగే ఎస్వి రంగారావు గారు చెప్పగానే సావిత్రిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయన సావిత్రిని కూడా చూడకుండానే అన్నగారి మాట మీద విలువించి చేసినందుకు సావిత్రి కూడా ఇంట్లో తలలో నాలుకల అందరినీ కూడా చక్కగా సముదాయించి మంచి పేరు తెచ్చుకుంది సావిత్రి గారు. అయితే ఆవిడ చేసే మంచి పనులు వల్ల కొంత సూర్యకాంతం గారు ఆయనకి అంటే ఎస్వి రంగారావు గారికి ఆమె బంధువు. వాళ్ళందరూ పల్లెటూరులో ఉండేవారు. వాళ్ళు పట్నం వస్తారు. అంటే పట్నం అంటే వీళ్ళు ఉండేది కూడా పట్నంలోనే, ఎస్వి రంగారావు గారు పట్నంలోనే. ఆయన భార్య రంగారావు గారి భార్య ఆవిడ కన్నాంబ, పెద్ద కోడలు అనమాట. పెద్ద కోళ్ళు అందరికీ అంటే పెద్ద కోళ్ళు అయినప్పటికీ కూడా ఆవిడ కొంచెం రోగిష్టి మనిషి. ఆ నీరసం వల్ల ఆమె ఏం చేస్తుందంటే పెత్తనం అంతా మూడో తోడుకోళ్ళు అయినటువంటి సావిత్రికి అప్పచెప్తుంది. సావిత్రి వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని వాళ్ళకి ఏమాత్రం ఏ లోటు రాకుండా అందరినీ చూసేది. అయితే సూర్యకాంతం అంటే ఈయన రేలంగి అనుకున్నాం కదా మనం, ఆయన తమ్ముడు మొదటి తమ్ముడు, ఆ మొదటి తమ్ముడు భార్య సూర్యకాంతం గారు అనమాట. ఆ సూర్యకాంతం గారు వచ్చి ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయింది. చక్కగా సాగే సంసారం. ఆమె కన్నాంబ గారికి సావిత్రి మీద లేనిపోని అన్నీ చెప్పుడు మాటలన్నీ చెప్తే మొదట్లో అయితే కన్నాంబ గారు నమ్మలేదు. అయితే ఆ తర్వాత మాత్రం ఆమె కూడా నమ్మి ఉండడం వల్ల సావిత్రి నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా కలిసి ఆ ఇల్లు వదిలి పల్లెటూరు వెళ్ళిపోతారు. పల్లెటూరులో వాళ్ళు పొలం పని చేసుకుని చక్కగా చివరిగా చెప్పవలసింది ఏంటంటే తోడుకోడళ్ళు ఈ సూర్యకాంతం గారు ఆవిడ చేసిన పనుల వల్ల కుటుంబం కకావికలం అయిపోవడంతో ఆమె వచ్చి పెద్ద తోడుకోడలు అంటే అక్కగారి యొక్క కాళ్ళ మీద పడి క్షమించమంటుంది. క్షమించిన తర్వాత అందరూ కూడా అన్నీ మర్చిపోతారు, మనస్పర్ధలు మర్చిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. చాలామంది మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. కష్టపడి మేము చేసిన దాని గురించి మేము ఫలితం ఏమీ అడగట్లేదు.
ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే మాకు మీరెంతో కొండంత అండగా మాకు నిలిచినట్టుగా ఉంటుంది. అంచేత అందరూ కూడా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ ఇచ్చి మీ మిత్రులకు కూడా, స్నేహితులు మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి ఆణిముత్యాలు లాంటి సినిమాలు నేను ఎన్నో చేయగలను. అందరికీ సెలవు. నమస్తే.